నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు ప్రారంభమైన కేంద్ర బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగం ఫిబ్రవరి 1న బడ్జెట్ ఏపీలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ పోలింగ్ సామగ్రిని పరిశీలించిన అధికారులు స్థానిక సంస్థ ఎన్నికల మేళ ఏపీలో పార్టీల ఫిరాయింపులు కర్నూలు జిల్లా చాగలమర్రిలో వైసీపీ గూటికి టీడీపీ నేతలు తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ గోవుల తరలింపు వ్యానును పట్టుకున్న హైదేవ సైన్యం బీజేపీ నేతలు శ్రీకాకుళం జిల్లా లావేరులో ఘోర రోడ్డు ప్రమాదం గుర్తు తెలియని వాహనం ఢీ అక్కడికక్కడే వ్యక్తి మృతి డీటెయిల్స్ లోకి వెళ్దాం. స్థానిక జిల్లా పరిషత్లోని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం భవనంలో భద్రపరిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సామగ్రిని ప్రింటెడ్ బ్యాలెట్ పేపర్లను బ్యాలెట్ బాక్సులను నిశ్చితంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అథారిటీ జి వీరపాండ్యన్ పరిశీలించారు. అనంతరం డివిజన్లో పంచాయతీ ఆఫీసర్ కార్యక్రమంలోని స్కాల్స్ మీడియం బిగ్ బ్యాలెట్ బాక్సులను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప జెడ్పీసీ ఈవో వెంకట్ సుబ్బయ్య డీజీపీ ప్రభాకర్ రావు జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక అతిథి గృహం ఎస్ఎఫ్ఐ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్య చంద్ర యాదవ్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉన్నత చదువును దూరం చేసే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలో పేద ఎస్టీ ఎస్సీ బీసీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని తెలిపారు. తక్షణమే ఈ జీవోను రద్దు చేయాలని లేని ఎడల ఫిబ్రవరి 1న సీఎం జగన్ పర్యటనను అడ్డుకుంటామని జిల్లా కార్యదర్శి సూర్య చంద్ర యాదవ్ ఆరోపించారు. అనుమతులు లేని సెక్షన్లోని విద్యార్థులను ఈరోజు అమ్మఒడికి దూరం చేశారు. దాదాపు అనంతపురం జిల్లాలోనే 5,000 మంది విద్యార్థులు అట్లాంటి అర్హులైన జాబితా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు విద్యాశాఖ అధికారులు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా వాటిపైన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కానీ లేదా అట్లాంటి వాటిని గుర్తించి వాటిపైన ఈరోజు అజమాయిషి అలాగే వసతి దీవెన విద్యా దీవెన వీళ్ళందరూ ఇవన్నీ ఈ 3 పథకాలను కూడా ప్రతి అర్హులైన ప్రతి విద్యార్థి కూడా అందే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈరోజు భారతీయ విద్యార్థి కోరుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఫిబ్రవరి 1వ తేదీన అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే జీవో నంబర్ 77 ఉందో దాని రద్దు కోసం ఈరోజు మేము అడ్డుకోబోతున్నామని స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అమ్మఒడి ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఆచరణలో వచ్చినప్పటికీ ఈ రోజు ఇట్లాంటి జీవోలు తీసుకొని వచ్చి పేద విద్యార్థులందరూ కూడా ఉన్నత దూరం చేసే పరిస్థితి. దీనికి తోడు ఈరోజు భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జీవో నంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. లేని పక్షంలో ఈ నెల ఆఖరిన 1వ తేదీ ఫిబ్రవరి 1న అనంత జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని అడ్డుకునేదానికి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శాపంగా మారిన జీవో నంబర్ 77ను రద్దు చేయాలని, లేకపోతే
జిల్లాలో అనేక మంది విద్యార్థులను తరలించి సీఎం పర్యటన అడ్డుకునేందుకు మేము ప్రయత్నించి ఖచ్చితంగా సీఎం పర్యటనను అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము చదువులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తాం, పేద విద్యార్థులందరూ కూడా చదువుని ఉన్నత చదువులు అందిస్తామని ఈరోజు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన 2వ సంవత్సరంలోనే ఆయన ఒక ద్వంద్వనీతి బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ప్రైవేటు అలాగే ఎయిడెడ్ డిగ్రీ పీజీ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులకి అలాగే ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉన్నటువంటి డిగ్రీ స్టూడెంట్స్ కి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుకు సంబంధించిన వాళ్ళకి జగనన్న వసతి దీవెన కానీ లేదా విద్యా దీవెన కానీ అమలు చేయబోమని ఈరోజు జీవో నంబర్ 70 విడుదల చేసినటువంటి పరిస్థితి. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు పేద విద్యార్థులని ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరూ కూడా ఉన్నత చదువుకు దూరం చేయడం ఉద్దేశంగానే ఈరోజు ఆ జీవోని తీసుకురావడం జరిగింది. ఈ జీవోని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ అనేక పోరాటాలు చేసినా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనీసం చోలే వేసుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నది ఏంటంటే ఈరోజు గతంలో ఏదైతే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన సందర్భంగా ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఇస్తామని అలాగే అర్హులైన ప్రతి విద్యార్థికి అమ్మఒడి ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలతో లోపాయికార ఒప్పందం ఉందేమో అని అనుమానం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే కార్పొరేట్ విద్యా సంస్థలో అనేక బ్రాంచ్లకు సంబంధించి పర్మిషన్ లేకోకున్నట్ల కొన్ని సెక్షన్లకు పర్మిషన్ లేకోకున్నట్ల అట్లాంటి సెక్షన్లో ఉన్నటువంటి అట్లాంటి బ్రాంచ్లో ఉన్నటువంటి విద్యార్థులకు చైల్డ్ ఐడీలు సృష్టించుకోకున్నట్ల ఈరోజు చైల్డ్ ఇన్ఫోలో వాళ్ళు చేర్చుకోకున్నట్ల ఈరోజు అర్హులైనటువంటి మంది ఈరోజు అనంతపురం జిల్లాలో దాదాపు 5,000 మంది విద్యార్థుల దాకా ఈరోజు అమ్మఒడికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. వీరందరూ కూడా అర్హులు, కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఐడీలు సృష్టించుకున్నటువంటి విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోలేదు. విద్యాశాఖ అధికారులు ఎక్కడ స్పందించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీ ఎన్నికల వేళ ఏపీలో పార్టీల ఫిరాయింపులు మొదలయ్యాయి. కర్నూలు జిల్లా చాగలమరి మండలంలో టీడీపీ పార్టీకి చెందిన నేతలు వైసీపీ గూటికి చేరారు. రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్ ఆధ్వర్యంలో గంగుల నాని వైసీపీ కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ పార్టీలో చేరుతున్నారని గంగుల నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామిరెడ్డి, వీరభద్రుడు, పార్టీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం జాతీయ రహదారిపై అక్రమంగా వ్యాన్లో గోవులను తరలిస్తున్నారు. అనంతరం హైందవ సైన్యం బీజేపీ ఆధ్వర్యంలో ఆవులను పట్టుకుని ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు గట్టి వెంకట్రమణ, బీజేపీ మండల అధ్యక్షులు ఏనుగు ధర్మరాజు, హైందవ సైన్యం ఇన్ఛార్జి మేరల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
ఇక నెల్లూరు నగరంలోని జాతీయ రహదారి సమీపంలో వివాదాలకు మారుపేరుగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో మరోసారి వివాదం చెలరేగింది. కుటుంబ మనస్పర్ధల వివాదం కారణంగా నెల్లూరు ఎన్టీఆర్ నగర్ కు ప్రాంతానికి చెందిన భర్త నెల్లూరు రామచంద్రారెడ్డి హాస్పిటల్లో మృతి చెందాడు. అతని భార్యను మెరుగైన వైద్యం కోసం జాతీయ రహదారి సమీపంలో ఉన్న హాస్పిటల్ వద్దకు తరలించారు. చనిపోయిన ఓ మహిళకు వైద్యం పేరిట డబ్బులు అడిగారని మృత్యురాలికి సంబంధించిన బంధువులు హాస్పిటల్లో ఆందోళనకు దిగారు. దీంతో పోలీసు అధికారులు ఆందోళన చేస్తున్న వారి వద్దకు వచ్చి వారికి సర్ది చెప్పారు. ధనార్జన వ్యయంగా హాస్పిటల్ పనిచేస్తున్నట్లు మృత్యురాలి బంధువులు ఆరోపించారు. వాళ్ళకి ఫోన్ చేసి వచ్చి సార్ ఇట్లా చేశారు సార్ ఇప్పుడు మీరు కూడా వచ్చి కదా చూడండి సార్ అంత మేము అడిగే లోపల మా మీద మళ్ళీ కంప్లైంట్ చేశారు సార్. ఇప్పుడు దాకా చెప్పలేదు సార్ ఓపెన్ మేము గట్టిగా నేను మాట్లాడాను సార్. 12 గంటలప్పుడు మా వెనకాల పిల్లకాయలు ఉన్నారు అలా గట్టిగా అరవబాటు లోపలికి పిలిచి చెప్తున్నాడు ఆ విధంగా. ఇప్పుడే హాఫ్ అవర్ లోపల ఇప్పుడు నాకు ఫోన్ చేశాడు. ఇబ్బంది అంటే నగలు తీసుకెళ్లి పెట్టి నేను ఎత్తుకుని పెరిగించిన ఇప్పుడు అందరూ తర్వాత అది కట్టడం ఆపరేషన్ అయితే మళ్ళీ 2 లక్షలు తెచ్చుకున్న లోపలికి మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా డబ్బులు మెడిసిన్ రాశారు. బ్లడ్ ఎక్కిస్తా ఉంటే సార్ ఇదైతే ఫ్రాడ్ సార్. మేమైతే రాము సార్. అసలు ఓన్లీ ఫ్రాడ్ సార్, వాస్తవంగా ఫ్రాడ్. నెల్లూరు నగరంలోని బాబు జగ్జీవన్ రామ్ కాలనీలో వివాదానికి సంబంధించిన నిందితులను అరెస్టు చేసినట్లు నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. నగర డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నగదు లావాదేవీలలో వచ్చిన మనస్పర్ధల వల్ల ఈ వివాదం వచ్చిందన్నారు. ప్రసాద్ రావుపై దాడికి పాల్పడిన సాయి జగదీష్, సతీష్ అబ్దుల్ అజీజ్ ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామన్నారు. వీరిని కోర్టుకు హాజరుపరుస్తామని రూరల్ డీఎస్పీ ప్రకటించారు. ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ ని పూర్తి స్థాయిలో పరిశీలించి నిందితులపై 307 కేసు సెక్షన్ కింద నమోదు చేస్తామన్నారు.
గుంటూరు జిల్లా బాపట్ల రూరల్లో బిల్లాయి ఛత్తీస్గఢ్ కు చెందిన యువరాజు విశ్వకర్మ మిస్సింగ్ హత్య మిస్టరీ కేసును బాపట్ల రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ హత్య సంఘటన జరిగిన ప్రాంతంలో బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ బాపట్ల పొన్నూరు మధ్య ఉన్న నల్లమడ కాలువ దగ్గర ట్రాక్ వద్ద రైల్వే పనులు జరుగుతున్నాయన్నారు. అందులో జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్టుల ఇంజనీరింగ్ గా పదోన్నతి పొంది అసిస్టెంట్ మేనేజర్ గా యువరాజు విశ్వకర్మ పనిచేస్తున్నారని తెలిపారు. వీరితో పాటు ఇక్కడ దాదాపు 45 మంది రైల్వే పనులు చేస్తుంటారనే విషయం విచారణలో తెలిసిందని డీఎస్పీ అన్నారు. ఈ అమర్జిత్ మండల అనే అతను బాగా అప్పుల బారిన పడి ఆ అప్పులను తీర్చడానికి కొంచెం డబ్బులు ఇస్తామని యువరాజుతో అడిగాడు. అందుకు సరైన మీరా లేవంటూ యువరాజు చెప్పేసరికి యువరాజుపై అమర్జిత్ కక్ష పెంచుకొని ఆ హత్యకు పాల్పడ్డాడని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ హత్య సంఘటన ప్రాంతంలో డీఎస్పీతో పాటుగా తహసీల్దార్ కె శ్రీనివాస్, బాపట్ల రూరల్ సిఐ కె శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఏపీ కిరణ్, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అని రైల్వే వర్క్స్ జరుగుతున్నాయి. వాళ్ళు కొండబొట్ల వారి పాలెం దగ్గర వాళ్ళ క్యాంప్ పెట్టారు. అక్కడ దాదాపు ఒక 150 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. వారిలో యువరాజ్ విశ్వకర్మ అనే ఒక అతను స్ట్రక్చరల్ ఇంజనీరు, రీసెంట్గా అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోట్ అయ్యాడు. అతనితో పాటు అమర్జిత్ మండల్ అని చెప్పేసి పంప్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ లాస్ట్ 2 years నుంచి వీళ్ళు ఈ క్యాంపులో ఉండి వర్క్స్కి అటెండ్ అవుతూ ఉన్నారు. వీళ్ళిద్దరు బాగా స్నేహంగా ఉంటూ ఎక్కడికి వెళ్ళినా కూడా, వర్క్కి వెళ్ళినా బయటకు వెళ్ళినా కూడా స్నేహంగా ఉన్నారు. అయితే 23/1 4:30 PM వాళ్ళు క్యాంప్ నుంచి పొన్నూరు దగ్గర వర్క్ చూద్దామని చెప్పి వాళ్ళ కంపెనీ 2-wheeler మీద బయటికి వెళ్ళడం, రిటర్న్లో ఇక్కడ అప్పికట్ట దగ్గర భర్తిపూడిలో వైన్ షాప్లో మందు దాగి ఈ ఎవరైతే మండల్ ముద్దాయి ఉన్నాడో యువరాజ్ అమర్జిత్ మండల్ అనేవాడు, వాడికి ఈ మధ్య అప్పులు ఎక్కువయ్యి కొంత డబ్బులు అవసరమైంది, ఇమీడియట్ కట్టాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంగా ఇతన్ని యువరాజ్ ఎవరైతే చనిపోయాడో మృతుడు, అతన్ని డబ్బులు ఆడటం జరిగింది. అతను దాని మీద నేను ఇవ్వను అనే దాని మీద ఇద్దరి మధ్య ఆల్టర్కేషన్ జరగటం, వీళ్ళు ఈ వర్క్ దగ్గర ఈ ఏదైతే ఎరకాల దగ్గర వర్క్ చూద్దాము, నైట్ టూల్స్కి ఆగుదామని చెప్పి ఆపి వస్తా 2-wheeler మీదే అతన్ని చాకుతో గొంతు కోయటం జరిగింది. చాకుతో గొంతు కోసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక అతన్ని తీసుకొచ్చి ఇక్కడ పక్కన గుంటలు ఉంటే ఆ గుంటలో పూడ్చిపెట్టి అతని యొక్క ఏటీఎం కార్డులు, వాడికి మనీ తీసుకుందాం ఉద్దేశంతో ఏటీఎం కార్డులు, వాటి ఫోను ఇవన్నీ తీసుకొని నైట్ 11 గంటలకి క్యాంపుకి వెళ్ళి వాడి రక్త బట్టలు కూడా దాచిపెట్టి వెళ్ళాడు ఎవరు తెలియకుండా. దాని మీద మనకి లోకల్గా ఉన్న లైజన్ ఆఫీసర్ ఉన్నారు షాజహాన్ అని, అతను మనకి మిస్సింగ్ కేసు రిపోర్ట్ ఇచ్చారు 24వ తారీఖున నైటు. మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగా దీన్ని మళ్ళీ వాళ్ళు రిపోర్ట్ చేసుకొని ఇతని మీద అనుమానం ఉంటే దాని మీద పలానా అతను చేసి ఉంటాడని రిపోర్ట్ మీద ఇన్వెస్టిగేషన్లో భాగంగా అది కన్ఫెషన్ మీద సెక్షన్ 302, 201 కింద సెక్షన్ మర్డర్ కేసు కింద ఆల్టర్ చేసి దానిలో భాగంగా బాడీ ఎగ్జిబిషన్ సందర్భంగా ఎంఆర్ఓ గారికి రిక్వెషన్ ఇవ్వటం, బాపట్ల ఎంఆర్ఓ గారు రిక్వెషన్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్కి కూడా రిక్వెషన్ పంపించారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు శవ పంచనామా అలాగే పోస్ట్ మార్టం కూడా ఇక్కడ జరుగుతుంది. దీనన్నిటికి కారణం కిరాతకంగా జరిగిన తాగిన దాని మీద డబ్బులు ఇవ్వలేదనే కోపంలో గొంతుకొచ్చి చంపి పూడ్చారు. ఇది వాళ్ళిద్దరి మధ్య డబ్బుల విషయంలో జరిగింది. కాబట్టి వెంటనే ఇది మిస్సింగ్ 23 అయింది, వెంటనే మేము డిటెక్ట్ చేయగలిగాం. అదే వాడు ముద్ద అయితే వెస్ట్ బెంగాల్, వాడు పారిపోతే చాలా కష్టమయ్యేది. లక్కీగా పట్టుకోవడం, వాడిని అన్ని రికవర్ చేసాం. వీడు విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో అంగన్పూడి ఏపీఐఐసి పారామౌంట్ సన్లియో కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. హఠాహుటిన అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణహాని జరగలేదు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెడుతున్నారు.
ఇక శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లావేరు మండలం జాతీయ రహదారిపై రావివలస సమీపంలో గుర్తు తెలియని వాహనం ఓ వ్యక్తిని ఢీకొట్టింది. మృతుడు లావేరు మండలం తాళ్లవలస గ్రామానికి చెందిన మీసాల వెంకట్రావుగా పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. ప్రారంభమైన కేంద్ర బడ్జెట్ సమావేశాలు. ఏపీలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ. పోలింగ్ సామగ్రిని పరిశీలించిన అధికారులు. స్థానిక సంస్థ ఎన్నికల వేళ ఏపీలో పార్టీల ఫిరాయింపులు. కర్నూలు జిల్లా చాగలమర్రిలో వైసీపీ గూటికి టీడీపీ నేతలు. తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ గోవుల తరలింపు. వ్యాన్ను పట్టుకున్న హైదేవా సైన్యం బీజేపీ నేతలు. శ్రీకాకుళం జిల్లా లావేరులో ఘోర రోడ్డు ప్రమాదం. గుర్తు తెలియని వాహనం ఢీ అక్కడికక్కడే వ్యక్తి మృతి. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.